ఆదిదేవ సకలాగమపూజిత యాదవకుల మోహన రూప వేదోద్ధర శ్రీ వెంకటనాయక నాద ప్రియతే నమో నమో నారాయణతే నమో నమో భవ నారద సన్నుత నమో నమో నారాయణతే నమో నమో. హలో అండి, అందరికీ స్వాగతం. ఈ గొంతు ఆగిపోయేదాకా పిచ్చో వెర్రో వచ్చినవి పూర్వపువి కొన్ని ఇలా ఒక మచ్చుతొనకలు వినిపిస్తూ మొదలు పెడదామని అనుకుంటున్నానండి. ఇది అన్నమాచార్య కీర్తన. ఇకపోతే మనం చూసినవి, విన్నవి, మన చుట్టూ జరిగేవి, కొన్ని స్వయంగా అనుభవించినవి, సమాజంలో జరుగుతున్నవి, ఇలా అనేక సంఘటనల సమాహారం అప్పుడప్పుడు చెప్పుకుంటూ వస్తున్నాం కదా. ఈరోజు సరదాగా ఆఫీస్లో లంచ్ కని కేటాయించిన ఒక చిన్నపాటి రూమ్లో లంచ్ టైంకి అందరూ చేరారు. వారిలో దాదాపు అందరూ ఆడవారే. ఒకళ్ళిద్దరు మగవాళ్ళున్నా ఆ ఆఫీస్లో ఎక్కువ మంది ఆడవారు పనిచేయడం ఒక విశేషం. అయితే వాళ్ళు ఈ రూమ్లోకి పెద్దగా రారు మగవాళ్ళు. లంచ్ బాక్స్లు ఓపెన్ చేసుకుంటూ అప్రతిహతంగా కబుర్లలో మునిగిపోయారు అందరూ. ఎన్నో సంబంధాలు చూసి కొన్ని వాళ్ళకి నచ్చక, కొన్ని వీళ్ళకి నచ్చక, కొన్ని తనకి నచ్చక చాలా లేట్ మ్యారేజ్ చేసుకున్న దాదాపు 35 ఏళ్ళు సమీపిస్తుండగా పెళ్లి చేసుకున్న పద్మిని కళ్ళు తిప్పుతూ చెప్తోంది. నేను వెళ్ళిన 15 రోజులకే శ్యామలరాణికి వచ్చినంత పేరు నాకు వచ్చేసింది. చాలా బాగా కలిసిపోతుంది, చాలా మంచిది, భలే మాట్లాడుతుంది, కలుపుగోలుగా ఉంటుంది, ఇలాగా చాలా పేరు వచ్చేసింది అని కళ్ళు తిప్పుతూ చెప్తోంది పద్మిని చుట్టూ ఉన్న వాళ్ళకి. కట్ చేస్తే వచ్చిన 2 నెలల్లోనే ఏవేవో గొడవలు రావడం అత్తాకోడళ్ళకి. ఆ గొడవల్లోనే ఆషాఢమాసం రావడం. ఆషాఢమాసం వచ్చిందని అత్తగారే బయటికి వెళ్ళిపోవడం వేరే పిల్లల దగ్గరికి. ఆ వెళ్ళిపోయిన ఆవిడ మళ్ళీ పద్మిని ఇంటికి రాకుండానే అలా పైకి వెళ్ళిపోవడం జరిగింది. స్త్రీ మనస్తత్వం కదా. అంటే అందరు స్త్రీలు అలా ఉండరండి. చాలామంది గొప్పలు చెప్పుకునేవాళ్ళు మాత్రం జరిగేది ఒకటైతే చెప్పేది ఒకటిగా ఉంటుంది. ఈ మాటలన్నీ వింటున్న లావణ్య తనలో తను నవ్వుకుంది. లావణ్య స్వతహాగా అంత మాటకారి కాదు. తన పనేదో తనేదో అన్నట్టుగా ఉంటుంది. వీళ్ళందరి మాటలు వింటుంటే ఆమెకి ఇందులో నిజాలెన్నో అబద్ధాలెన్నో అని తరచుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ మాటలు వింటున్న ప్రియంవద తనందుకుంది. మా అత్తగారండి అంటూ మొదలుపెట్టి ఇంట్లో ఉన్న అత్తగారి మీద, ఆడబడుచు మీద సాధ్యమైనన్ని నేరారోపణలు చేస్తూ కబుర్లు చెప్పింది. అక్కడే ఉన్న లావణ్య ఆఫీసుకు దగ్గరగా ఉంటుందని ప్రియంవద వాళ్ళ పక్క పోర్షన్లోనే ఇల్లు తీసుకుని 6 నెలలైంది. ఈ 6 నెలలలో ఆ అత్తగారి పనితనం, ఎందుకంటే ప్రియంవదకి చిన్నపిల్లలు, వాళ్ళని చాలా ఓపికగా పెంచి పెద్ద చేస్తూ తన ఆఫీస్కి వస్తుంటే ఇంట్లో ఆ పిల్లల్ని సవరించి ఇంటెడు పని చేసి వంట చేసి నిర్వహించడం చూస్తోంది కాబట్టి మనసులోనే ఆశ్చర్యపోయింది. ఇంత తేడాగా చెప్పుకుంటారా అని. ఇంతలోనే శ్యామలరాణి అందుకుంది. శ్యామలరాణి భర్త, అత్త, మామ అందరూ కలిసే ఉంటారు. అత్తగారు కూడా ఎంప్లాయ్. నిన్న సాయంత్రం నేను ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పటికి మా పనమ్మాయి రాలే. మా అత్తయ్య అప్పటికే వచ్చేశారు. మా అత్తగారు అంట్లు తోమి కడిగేస్తే నేను చెక్క లోపల సర్దేసి, మా అత్తగారు బట్టలు ఉతికి జాడించేస్తే నేను చెక్క ఆరేసి అని చెప్పుకుపోతోంది. లావణ్యకి నవ్వు ఆగట్లేదు. ఎందుకంటే ఆ చేసిన 2 పనుల్లోనూ కష్టం అంతా అత్తగారిది. అంట్లు తోమడం, కడగడం చేస్తే తను లోపలికి తీసుకెళ్ళి పెట్టింది. అలాగే బట్టలు ఉతికి జాడిస్తే తను ఆరేసింది. వాళ్ళ బట్టలు కూడా ఉంటాయి కాబట్టి. ఆహా, ఆడవాళ్ళు మీకు జోహార్లు అనుకుంది లావణ్య, తను ఆడదే అయినప్పటికీ. ఈ లోపల పర్మిషన్ తీసుకుని ఎక్కడో ఫంక్షన్కి అటెండ్ అయ్యి ఆలస్యంగా వచ్చిన ప్రసూన లోపలికి వస్తూనే అందరికీ హాయ్ చెప్తూ, ఇదిగో మొన్న అమెరికా నుంచి మా తమ్ముడు పంపిన డబ్బులతో ఈ డైమండ్ సెట్ కొనుక్కున్నా, చూడండి మళ్ళీ చూపించలేదంటారు అని ముందుకు వంగి అందరికీ డైమండ్ నెక్లెస్ షో చేసింది.
ఇవన్నీ వింటూ వ్యంగ్యంగా వాళ్ళందరికీ వత్తాసు పలుకుతున్న నాగేంద్రమ్మ పక్కకి తిరిగి ఒక వ్యంగ్యపు నవ్వు విసిరి, అబ్బా! భలే ఉందోయ్! అదృష్టం అంటే నీదే. మీ పుట్టింట్లో ఒక్కగానొక్క ఆడబడుచువి. లక్కీ ఫెలోవి అని నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించే చందంగా దగ్గరికెళ్ళి నెక్లెస్ పరిశీలించడం మొదలెట్టింది. ఎక్కడ ఉన్నా, ఏం చేసినా, ఎంత హోదాల్లో ఉన్నా స్త్రీ మనస్తత్వం ఒక్కొక్కసారి దాగదు. మళ్ళీ చెప్తున్నా, అందరూ ఉండకపోవచ్చు అలాగా. కానీ సమాజంలో ఎక్కువ మంది తమరింట్లోవి లేని విషయాలు గొప్పలు చెప్పుకోవడం, ఎదురింట్లోవి పక్క వాళ్ళ ఇళ్లలోవి లేని విషయాలు ప్రచారాలు చేయడం, ఇలాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారు కదూ. ఇదే ఈరోజు మన కబుర్లు. మనం కూడా అలాగే చెప్పుకున్నామండోయ్. గ్యాసిప్స్. వీటిని గ్యాసిప్స్ అంటారా? మళ్ళీ ఇంకో వీడియోతో త్వరలో కలుద్దాం. సెలవా మరి.